కాసేపు భయకంపితుడైపోయాడు ఆ దృశ్యాన్ని చూచి. అప్పుడు ఆ పెద్ద ఆయన గారు చెప్పారు కదా, నాయన ఒకప్పుడు మేము నరమాంస భక్షకులం బాబు, నీలాంటోడు ఎవడన్నా వచ్చినట్లయితే మా చేతికి దొరికితే దెబ్బెంబడి కైమా కొట్టుకుని తినేవాళ్ళం నాయన. ఆ ఎముకలు ఆ బొయ్కలన్నీ ఆ పొరెల గిర్రలు ఇట్లాంటివన్నీ ఏం చేసామంటే తీసుకొచ్చి దీంట్లో పడేసాం బాబు. నువ్వు అన్నావే ఇందాక ఆ పాత పుస్తకం అని చెప్పి, ఆ పాత పుస్తకం మా చీకటి ఖండంగా పిలువబడిన మా దేశానికి అభిషక్తులైన దైవజనులు పరిశుద్ధాత్మ ప్రేరేపితులై మా చీకటి ఖండములో వాళ్ళు కాలు మోపి వాళ్ళ ప్రాణానికి సైతం తెగించి మా మధ్యకొచ్చి ఈ నల్లట్ట పుస్తకమైన పరిశుద్ధ గ్రంథములో ఉండే దైవోక్తులు మాకు అందించినందువలన మా జీవితాలు ప్రభావితమై మాలో ఉండే పాపపు చీకటి వైదొలగి చీకటి ఖండంగా పిలువబడినటువంటి ఈ దేశములో, ఈ ప్రాంతములో యేసు యొక్క స్వార్థ మమ్మల్ని మార్చింది. దేవుని యొక్క మాటలు మమ్మల్ని మార్చింది. పరిశుద్ధ గ్రంథములో ఉండే వాక్కులు మమ్మల్ని మార్చాయి. ఈ రోజు మేము నరమాంస భక్షకులం కాదు, మనుష్యులను ప్రేమించే వారిగా మార్చబడ్డామని ఆ వృద్ధుడైన వ్యక్తి ఆ యవనస్తుడికి చెప్పాడు. ఒకవేళ గనక ఈ సువార్త మమ్మల్ని మార్చకుండా ఉండి ఉంటే నీవు కూడా ఈ పాటికి మా పొట్టలోకి వచ్చి ఉండేవాడివి, నీ ఎముకలు కూడా ఇందులో కలిసిపోయాయి అని చెప్పేసరికి భయకంపితుడై అయ్యా చదువుకో అని మెల్లగా జారుకున్నాడు అక్కడి నుంచి. సువార్త నరమాంస భక్షకులను మనుష్యులను ప్రేమించే రీతిగా మార్చివేసింది. గత సంవత్సరం దేవుని కృప ద్వారా ఆఫ్రికా ఖండములో దాదాపు ఒక వారం రోజుల పాటు ఉండటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను ఎప్పుడూ ఆశపడేవాడిని ఆఫ్రికాకు వెళ్ళాలని. ఎందుకంటే సువార్త నరమాంస భక్షకులను మార్చిన ప్రాంతములో ఒక్కసారి కాలు మోపాలని ఆశపడ్డాను. దేవుడు ఆ అవకాశం నాకు ఇవ్వనే ఇచ్చాడు. ఒక పాస్టర్ సెమినార్లో అక్కడ పాల్గొన్నాను. అలాగే అక్కడ వచ్చినటువంటి సేవకులు, సేవకురాండ్రు, విశ్వాసుల బృందం వాళ్ళు దేవుని ఆరాధించే విధానం చూస్తే ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు కానీ వాళ్ళ భాష, కానీ వాళ్ళు ఆరాధించే విధానం చూస్తే నేను నివ్వెరపోయాను. మన ఆరాధన విధానానికి వాళ్లకు ఎంత తేడా ఉందంటే ప్రభుదాసాయి గారికి బాగా తెలుసు. ఎందుకంటే వారు దాదాపు ప్రపంచంలో అనేక దేశాలు తిరిగే దైవజనులు, వారికి బాగా తెలిసి ఇట్లాంటి విషయాలు. మన ఆరాధన ఏ పాటిదండి? ఈరోజు వాళ్ళు వేసే నాట్యము, వాళ్ళు వేసే డ్యాన్సు, వాళ్ళు ఎగిరే తీరు, యథార్థంగా వాళ్ళు ఆరాధించే విధానాలు మనం గమనిస్తే కనుక ఆశ్చర్యచకితులమైపోతాం మనం. ఎందుకంటే వారు ప్రభువులో అంత ఆనందాన్ని పొందుకున్నారు. వారి ప్రార్థనా విధానం, వారి స్తుతి విధానం, వారి స్తోత్ర విధానము, ఆ భాష వింటా ఉంటే దేవుడు వారిలో చేసిన కార్యము ఎంత గొప్పదో, ఎంత ఘనమైనదో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త తీసుకొచ్చిన మార్పండి ఇది. కొంతమందికి తెలియకుండా ఏమంటారంటే క్రైస్తవ్యం మత మార్పిడికి పాల్పడుతుంది అనుకుంటున్నారు. నో నో నో, క్రైస్తవ్యం ఎన్నడగిని మత మార్పిడికి పాల్పడేది కాదు. ఎందుకంటే క్రైస్తవం అనేది ఒక మతం కాదు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజన్, ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ అన్నాడు ఒక మహాభక్తుడు. ఇది ఎన్నడగిని మతము అనేటటువంటి మాట వాడటానికి వీల్లేదు. ఎందుకంటే యేసు ప్రభు ప్రపంచానికి మత వ్యవస్థాపకుడుగా రాలా. యేసు ప్రభు పైపెచ్చు ఏమని ప్రకటించారంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అని చెప్పి యేసు ప్రభు ప్రపంచానికి ప్రకటించాడు. ఆయన మార్గమై ఉన్న క్రీస్తై ఉన్నాడు. మనిషి ఒకడు మోక్షానికి చేరాలంటే అతడు క్రీస్తునందు విశ్వాసం ఉంచి తీరాలన్నమాట. మరికొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ పరిశుద్ధ గ్రంథములో ఉండే శ్రేష్టమైన మాటలు ఇది చీకటిని తొలగించి వెలుగుగా మార్చేదని మనం విన్నాం. ఇటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నాశనం చేయటానికి చాలా మంది ప్రయత్నం చేశారు. దాదాపు 1983వ సంవత్సరం అందు నేను కేరళ రాష్ట్రంలో బైబిల్ స్కూల్ విద్యార్థిని. ఆ కాలంలో అక్కడ ఒక పెద్ద మహాసభ జరిగితే మేమందరం స్టూడెంట్స్ వెళ్ళాం. అక్కడికి బెంగళూరు పట్టణం నుంచి బైబిల్ సొసైటీ అధ్యక్షులు రావటం జరిగింది. ఆయన గారు వచ్చి ఒక అద్భుతమైనటువంటి జరిగిన ఆ సన్నివేశాన్ని వివరించారు. ఒకరోజు ఒక త్రాగుబోతుడు, పచ్చి త్రాగుబోతుడు
రోజు త్రాగి 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 ఒకరోజు త్రాగటానికి డబ్బులు లేవు. అందరినీ అడిగి చూశాడు, ఎవ్వరు డబ్బు ఇవ్వటంలా. ఏం చేయాలి? పోతేనేమో అతని వల్ల కావటంలా. దొంగతనం చేసైనా తాగాలనుకున్నాడు. ఇలాగా ఒక షాప్ కనబడింది. ఆ షాప్ చూడగానే ఇక్కడ ఏదో ఒకటి దొంగతనం చేద్దామని లోపలికి వెళ్ళాడు. తీరా చూస్తే అదొక పుస్తకాల షాప్. అయినా ఏదో ఒక పుస్తకం దొంగిలిద్దామని అక్కడి నుంచి ఒక పుస్తకాన్ని దొంగిలించి చంకలో పెట్టుకొని బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ కనబడిన వాళ్ళందరితో ఈ పుస్తకాన్ని మీరు కొనుగోలు చేయండి, ఇదేదో చాలా బాగుంది చూసుకోండి, వీడికి ఏంటో తెలియదు ఆ పుస్తకం. అందరూ చూశారు. పరిశుద్ధ గ్రంథము అని వ్రాయబడి ఉంది, హోలీ బైబిల్ అని వ్రాయబడి ఉంది. మా వద్దు మా వద్దు మా వద్దు అని ఎవరికి వాళ్ళు కొనుగోలు చేయకుండా వెళ్ళిపోయారు. చివరికి ఇంకా రాత్రి ఎవరు కొనలేదు, ఒక్క పైసా అతనికి దొరకలా. తన ఇంటికి వెళ్ళిపోయాడు త్రాగకుండానే. ఇంట్లో వెళ్ళి పడుకుంటే తనకు నిద్ర పట్టడంలా. రాత్రి 10, 11, 12, 1 గంట అయిపోయింది. నిద్ర పట్టడంలో దొరుకుతున్నాడు. సరే ఇంకా లైట్ వేసుకొని అసలు ఆ పుస్తకం ఏంటో చూద్దామని ఆ పుస్తకాన్ని ఒక్కసారి ఇలా తెరిచాడు. తెరిచేసరికి ఒక అద్భుతమైన వాక్యం కనబడింది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడనే మాట. అప్పుడు ఆలోచనకు పదును పెట్టాడు. నశించింది ఏమిటి? వెదకి రక్షించడానికి ఏమిటి? అసలు మనుష్య కుమారుడు ఎవరు వచ్చారు ఏమిటి? అసలు నశించిందంటే ఏమిటి అని చెప్పి ఆలోచించి అటు ఇటు తిరగేయటం మొదలుపెట్టాడు. కొన్ని వాక్యాలు తన కంటపడ్డాయి. అలా చదువుకుంటున్నాడు, అటు ఇటు తిరగేస్తున్నాడు, చదువుతున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇలా అతనికి తెల్లవారే తెలియలేదు. ఆ సమయంలో తెల్లవారేపాటికి ఒక అద్భుతం జరిగింది. అక్కడ ఈ పరిశుద్ధ గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారో వారి జీవితాలను చదివే పుస్తకమే ఈ పరిశుద్ధ గ్రంథము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే చదువుతారో వాళ్ళ బ్రతుకులను చదువుతుంది, వారి జీవితాలు మారుస్తుంది, వారి హృదయాలను మారుస్తుంది. తెల్లవారే పాటికల్లా తాను చదువుతున్న ఈ పరిశుద్ధ గ్రంథం మొత్తం తడిసిపోయింది, తడిసి ముద్దయిపోయింది. ఎందుకంటే తాను కన్నీటి పర్యంతమైపోయాడు. తన జీవితంతో సూటిగా దేవుడు ఆ రాత్రంతా మాట్లాడుతూ ఉన్నాడు. మరుసటి రోజు తెల్లవారేసరికి అర్థమైపోయింది ఇది క్రైస్తవులకు సంబంధించిన పరిశుద్ధ గ్రంథం అని. తెల్లవారుజామున తాను ఏం చేశాడంటే అక్కడెక్కడో ఒక క్రైస్తవ మందిరం, పాస్టర్ యోహాన్ గారు లాంటి ఒక అభిషక్తులైన దైవజనుల దగ్గరికి మెల్లగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత గత దినాన జరిగిన సన్నివేశాన్ని అభిషక్తులకు వివరించారు. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దైవజనుడు కొద్ది నిమిషాల తనకి సువార్తను ప్రకటించగా ఆ దినమే ప్రభువైన యేసు క్రీస్తు నాకు కావాలి, నేను పాపిని, నేను దోషిని అని చెప్పి యేసు ప్రభు దగ్గర తన పాపాన్ని ఒప్పుకున్నాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచునని ఆ దివ్యమైన సత్యమును విన్నటువంటి ఆ సోదరుడు ఆ రోజే యేసు ప్రభు బిడ్డగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతను మతం మారలేదు, ఆ త్రాగుబోతు మతం మారలా. తన మనస్సును మార్చుకున్నాడు, తన హృదయాన్ని మార్చుకున్నాడు, తన బాటను మార్చుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. అస్సలైన శిస్సలైన మోక్ష మార్గమునకు వెళ్ళే మార్గములోనికి తాను రానే వచ్చారన్నమాట. చివరికి తన మనస్సాక్షి గద్దించను ఆరంభించింది. ఏమిటయ్యా అంటే, అరే నా దగ్గర నా జీవితాన్ని మార్చిన ఈ పరిశుద్ధ గ్రంథం, యేసుప్రభు మాటలు చాలా శ్రేష్టమైనవే, కానీ నేను ఇది దొంగతనం చేసిందే కదా అని గుర్తింపు వచ్చింది. కొంతమందికి ఏ దరిద్ర పని చేసినా గుర్తింపు రాదు. అన్ని పరిమాణ పనులు చేస్తారు, బైబిల్ సంఖలో పెట్టుకొని తిరుగుతూనే ఉంటారు. కానీ నీలో మార్పు రావాలి, నీ బుద్ధి మారాలి. వాత వేయబడిన మనసాక్షి పెట్టుకొని బైబిల్ పట్టుకొని తిరిగితే ప్రయోజనం లేదు సుమా. చివరికి అతడు ఏం చేస్తాడంటే కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించాడు. ఒకరోజు ఆ డబ్బులు తీసుకొని ఆ బైబిల్ సొసైటీ బుక్ షాప్కి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత తాను ఏదైతే దొంగతనం చేశాడో ఆ పుస్తకం వైపు చూపించి ఆ గ్రంథం నాకు ఇమ్మన్నాడట. దాని వేళ చెల్లించాడు. చెల్లించిన తర్వాత మళ్ళీ తిరిగి బైబిల్ వాళ్ళ చేతికి ఇస్తున్నాడంట, తీసేసుకొని మీ బైబిల్ అని. అప్పుడు ఆ అమ్మే వ్యక్తి అన్నాడంట, అదేంటి బాబు నువ్వు డబ్బు ఇచ్చేసావు కంటే, ఇచ్చాను మీదే ఈ బైబిల్ అంటున్నాడు. అదేంటి నాయన, డబ్బు ఇచ్చిన తర్వాత నీదవుతుంది కానీ మాదే ఎలాగవుతుంది, ఇందాక వరకు మాదే, నువ్వు దాని విలువను చెల్లించావు బాబు అంటే, కాదు ఈ బైబిల్ మీదే అంటున్నాడట. అసలు వాళ్ళకి అర్థం కాల. అదేంటయ్యా నువ్వు డబ్బు ఇచ్చిన తర్వాత మాదంటావేంటి
అని చివరి కాసేపటికి అలాగా మాట్లాడుకున్న తర్వాత అసలైన విషయం బయట పెట్టాడట. ఆ బైబిల్ సొసైటీ చైర్మన్ దగ్గరికి నేరుగా తీసుకువెళ్ళారు. ఆయన ఆ విషయం విని ముగ్ధుడైపోయాడు. ఆ మహాసభలో ఆ దైవజనుడు ఈ మాటను ప్రస్తావించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథానికి ఉన్నటువంటి ప్రత్యేకత చీకటి గల చోటన ఈ వాక్యం ఏమవుతుందంటే వెలిగించే దీపంగా ఉందట. ఈ రాత్రి చిలకు మీ జీవితాన్ని ప్రభావితం చేయబోతున్నాయి, మీ హృదయాన్ని మార్చబోతున్నాయి, మీ బ్రతుకును మార్చబోతున్నాయి. యేసు నామములో మీ కుటుంబ చరిత్రలో జరగరాయబోతుంది ఈ దేవుని యొక్క మాట. హల్లెలూయా. నా జీవిత నీ తిరగరాసింది ఈ పరిశుద్ధ గ్రంథం. నా బ్రతుకును మార్చింది పరిశుద్ధ గ్రంథం. అలాగే నా పాపపు ఊపిలో నుంచి పరిశుద్ధ గ్రంథం నన్ను లేవనెత్తింది. అందుకే ఈ రోజు మీ ముందు నిలిచే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. ఘంటాపరంగా సాధించే కృపను నా దేవుడు ప్రసాదించాడు. కొద్ది వత్సరాల క్రితం ఒక లైబ్రరీ నడిపించుకుంటున్నాడు. ఆయన లైబ్రరీ నడిపిస్తూ ఉండగా ఇటువంటి ఒక టేబుల్ మీద పుస్తకాలన్నీ పేర్చి పెట్టాడు. చాలా పుస్తకాలు ఉన్నాయి. అన్ని పుస్తకాల కంటే పైన పెట్టాడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని. ఈలోపుగా ఒక మత ఛాందస్వాది పుస్తకాలు చదువుకుందామని ఆ లైబ్రరీలోకి వచ్చాడు. వచ్చి రాగానే పరిశుద్ధ గ్రంథము అని చెప్పి అందమైన మాటలు చదవగానే ఎందుకో అతనికి చిరెత్తింది. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథం అంటే ఆయనకు రుచించదు, ఇందులోని మాటలు ఆయన పడవు. వెంటనే ఆ లైబ్రరీని పిలిచి ఎవడయ్యా నిన్ను పైన పెట్టమన్నాడు అనగానే అతడు ఓ క్రైస్తవుడు అన్నమాట, లైబ్రరీ నడిపాయన. ఆయన వెంటనే అన్నాడు, సార్ అన్ని నామముల కంటే పైనున్న నామము యేసు నామం సార్. ఆ నామాన్ని గురించి పరిశుద్ధ గ్రంథములో రాయబడింది సార్. అందుకే నేనేం చేశానంటే ఆయన కోపం వచ్చి విసవిసా వెళ్ళిపోయాడు ఇంటికి, పుస్తకం చదవకుండా. లైబ్రరీని అనుకున్నాడు నాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ పుస్తకాలని టేబుల్ మీద పెట్టినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మధ్యలో పెట్టాడు, పుస్తకాల మధ్యలో. రెండవ రోజు పుస్తకాలు చదువుకోవటానికి రాని వచ్చాడు. ముందు రోజు వచ్చిన తర్వాత వచ్చినట్టుగా ఏదైనా పుస్తకం తీసుకొని చదివితే పోయేది. కానీ ఈయన చదవకుండా ఏం చేశాడంటే అటు ఇటు చూడటం మొదలు పెట్టాడు. ఈ పరిశుద్ధ గ్రంథం ఈరోజు ఎక్కడ పెట్టాడని తీరా చూస్తే మధ్యలో ఉంది ఏకంగా. ఆ టైంలో వెంటనే ఆయన గారు మళ్ళీ లైబ్రరీని పిలిచి నిలదీశాడు. ఏమయ్యా, ఎవరో నిన్ను మధ్యలో పెట్టమన్నాడు దీన్ని అని చెప్పన్నాడు. ఇక్కడ ఉండేటటువంటి క్రైస్తవులు కానీ అలాగే దైవ సేవకులు కానీ అభిషక్తులు కానీ గుర్తుపెట్టుకోవాలి, మనకు సువార్త ప్రకటించడానికి ఎక్కడ ద్వారం తెరవబడినా దాన్ని మనం సొమ్ము చేసుకోవాలి. నమ్మే వాళ్ళు మాత్రం బిగ్గరగా చపలు కొట్టాలి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సొమ్ము చేసుకోవాలి మనం. వెంటనే ఆయన అన్నాడు, సార్ దేవుడు ఏం చేశారంటే తన స్వరూపమందును తన పోలిక చొప్పున మానవుని సృష్టించాడు సార్. సృష్టించిన తర్వాత ఏదేననే ఒక అందమైన తోటలో ఆ జంటను అక్కడ ఉంచడం జరిగింది సార్. అలాగ ఉంచి దేవుడు గారు చెప్పారు, మీకు ఏది కావాలన్నా తినండి, కానీ ఒక పండు మాత్రం మీరు తినొద్దు అన్నారు. కానీ సాతానుడు ఏదైనా తోటలోనికి ప్రవేశించి ఏదైతే తినకూడదని దేవుడు నిషేధించాడో ఆ పండును తినటానికి ప్రేరేపించాడు సార్. ఆ ప్రేరేపణకు తలొగ్గినటువంటి ఆ ఆదిమ దంపతులు ఆ పండును తిన్నారు. ఆ జ్ఞాతిక్రమమే పాపం. వెంటనే వారు నగ్న స్థితిలో ఉన్నారనే వార్త తెలియగానే సాక్షాత్తు దేవుడు గారు ఏం చేశారంటే ఆ తోటలోనికి దిగిరావటం జరిగింది. ఆదామా నీవెక్కడా అనే ప్రశ్నకు అతడు చాలాసేపు తల్లడిల్లిపోయాడు సార్. చివరికి అతని నగ్న స్థితిని మరుగుపరుచుకోవటానికి అతడేదో అంజూరపు ఆకులు తీసుకొని కచ్చడములను తయారు చేసుకున్నాడు, కానీ అవన్నీ ఎండిపోయాయండి. ఇప్పుడు దేవుడు వచ్చి వారిని దర్శించి ఒక గొర్రె పిల్ల వధించబడగా ఆ చర్మపు చొక్కాయిలను వారి కొరకు తయారు చేసి వారి నగ్న స్థితిని మరుగుపరిచాడు. ఆ రీతిగా ఆది మానవులు ఆ దంపతులు ఏమైపోయారంటే దేవునికి దూరం అయిపోయి తోట నుంచి వెలుపలికి వెళ్ళగొట్టబడ్డారు. దేవునితో ఉన్న సాన్నిహిత్యాన్ని కోల్పోయారు. అలాగే దేవునితో మమేకమై ఉన్నటువంటి ఆ అద్భుతమైన స్థితిని కోల్పోయారు. దేవునికి మానవునికి మధ్య ఒక ఎడబాటు ఏర్పడింది. ఆ తర్వాత అనేక మంది ఏమయ్యారంటే దేవునితో మరలా సత్సహ